నమస్కారం అండి. నేను చాలా ధనవంతుడిని, నేను చాలా సంపన్నుడిని చాలామంది అనుకుంటారు. అయితే కొలమానం ఏంటి? నిజమైన ధనవంతుడు, సంపన్నుడంటే బ్యాంకుల్లో బ్యాలెన్స్‌లు, నెలగాంగానే ఆదాయాలు, ఆస్తులు, వాడికున్న కిరీటాలు, వజ్ర వైడూర్యాలు ఇవా? అది కాదేమో! ఒకసారి ఆలోచించండి. చెరగని దరహాసంతో, చిరునవ్వుతో మీరు ఖచ్చితంగా మీ మనసులో మీకు ఖచ్చితంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా పనులన్నీ నేను చేసుకుంటున్నాను అనంటే మీకంటే ధనవంతుడు, సంపన్నుడు మరొకరు లేరు. దీంతో పాటి మీ యొక్క భావోద్వేగాలు నియంత్రణలో పెట్టుకోగలిగితే, అంటే మీకు కోపాలు, తాపాలు లేతే ఇబ్బందులు, కష్టాలు ఇవొచ్చినప్పుడు వచ్చే భావాల మీద మీకు చక్కటి నియంత్రణ ఉండాలి. అలా ఉంటే గూడా మీరు సంపన్నులే. దాంతో పాటి మీరు చేసే పని ఏదైనా సరే, అది మీరు కార్పెంటర్ వర్క్ చేస్తుండొచ్చు, లేతే ఆటో నడిపిస్తుండొచ్చు, ఏదైనా సరే దాన్ని ఆస్వాదించగలగాలి. దాన్ని హాయిగా ఆనందంతో చేయగలగాలి. మరి అప్పుడు మీరు కూడా సంపన్నులే. అదే కాకుండా ఫిజికల్ మనీ ఇది మనం క్రియేట్ చేసింది. దీనికంటే వ్యక్తిత్వానికి, విలువలకి విలువిచ్చే మనస్తత్వం కలిగి ఉండటం. తద్వారా కూడా మీకు సంపన్నత అందిపుచ్చుకున్నోళ్ళు అవుతారు. మంచి వాతావరణంలో చక్కగా, అంతేకాకుండా కటిక నేల మీద కూడా పడుకున్నప్పుడు నిద్రించగలగటం, అలారం అనేది లేకుండా సరైన టయానికి ఉదయాన్నే లేయగలగటం. సంపన్నులు కాదా వాళ్ళు? అంతేకాకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, చక్కటి బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని సుసంపన్నంగా ఉండే విధంగా మీరు మీ హృదయంలో ఏర్పరచుకోగలిగితే తప్పక మీరు సంపన్నులు, దైవానుగ్రహం పొందిన వాళ్ళు, శక్తిమంతులు, ధనవంతులు. ఆలోచించండి. వీటికి డబ్బు ఖర్చు లేకుండానే మీకు ధనం, సంపన్నత అన్నీ హృదయంలోనే వచ్చేస్తాయి. ప్రయత్నించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.